ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఏం ఫైండ్ చేయమన్నాడు? కాస్ట్ ప్రైస్ ఎంత అనమాట. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ ఈజ్ సోల్డ్ ఫర్ 630 రూపీస్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%. మనకి ఆ 12.5% చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మొత్తం మీద. ఓకేనా? తెలుగులో చూడండి, ఒక వస్తువును 12.5% లాభంతో ఎంతగా అమ్మారంట? 630 రూపాయలకి అమ్మితే దాని కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు, అమ్మిన వేళ. ఓకేనా? మనకి ఆ 12% చాలా ఇంపార్టెంట్. 12.5%. 12.5% ఈక్వల్ ఎంత అమ్మా? 12.5 125 పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 10 వస్తుంది. ఇంటూ పర్సంటేజ్ అంటే ఎంత? 1/100 ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్లో మాకు కన్వర్ట్ చేస్తున్నా. 25 5 జారు, 25 4 జారు, 5 1 జారు, 5 2 జారు. సో ఎంతమ్మా? 1/8. సో 1/8 వచ్చేసింది. సో ఇప్పుడు మనం రేషియోలో రాసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? రేషియోలో నేర్చుకున్నాం. కాస్ట్ ప్రైస్ ఎంత మన ప్రకారం? సో డినామినేటర్లు ఎంత వచ్చింది? ఇదే కాస్ట్ ప్రైస్. డినామినేటర్లు ఏదైతే వచ్చిందో అదే కాస్ట్ ప్రైస్. ఇక్కడ ప్రాఫిట్ అన్నారు కాబట్టి ఇది వచ్చింది ప్రాఫిట్ అని. ఓకేనా? పైన డినామినేటర్లో వచ్చింది ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 6 పార్ట్. సో ప్రాఫిట్ ఎంత? 1 పార్ట్. సారీ, ప్రాఫిట్ ఎంత? 6 పార్ట్స్, ప్రాఫిట్ 1 పార్ట్. సో కాస్ట్ ప్రైస్ డినామినేటర్లో 8 ఉందా? సారీ, కాస్ట్ ప్రైస్ 8 పార్ట్స్, ప్రాఫిట్ వచ్చేసి 1 వచ్చింది కానీ 1 పార్ట్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ చూడమ్మా, 8 పార్ట్స్కి తీసుకొచ్చి అడిగా 1 పార్ట్ ప్రాఫిట్కి అమ్మాడు అంటే ఎన్ని పార్ట్స్కి అమ్మాడు? 9 పార్ట్స్కి అమ్మారని మీనింగ్. 9 పార్ట్స్కి అమ్మారని మీనింగ్. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 9 పార్ట్స్. కాస్ట్ ప్రైస్ ఎంత? 8 పార్ట్స్. సో వాడు మనకి ఏమి ఇచ్చాడు? అమ్మిన వేళ సోల్డ్ ఎంతకి అమ్మారంట? 630 రూపీస్కి అమ్మారంట. ఎక్కడ అమ్మిన పార్ట్స్ ఎంత? 9 పార్ట్స్. దాని మీనింగ్ ఏందమ్మా? 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 630 రూపీస్. 630 రూపీస్. అయితే వాడు ఏమడిగాడు మనం? ఫైన్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా మనకి? 8 పార్ట్స్. సో వాడు 8 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఎంతమ్మా? 9 1 జారు, 9 7 జారు. సో 8 into 70. ఓకేనా? 8 into 70 560 is the answer. ఓకేనా? 560. కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 560 is the answer. ఓకేనా? మనం అది ఇచ్చింది మనం రేషియోలో రాసుకుంటే చాలు, చాలా సింపుల్గా ఉంటుంది.